సహోదరులారా, పూర్వకాలంలో అల్లాహ్ యొక్క ప్రియమైన దాసుడు శైతాన్తో ప్రశ్న అడగడం జరుగుతుంది. నేను నీలాగా కావాలనుకుంటున్నాను, నేను నీలాగా శైతాన్ వలె దుష్టుని వలె కావాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ఏం చేస్తే నీలాగా అవుతాను అని చెప్తే అప్పుడు శైతాన్ అంటాడు, ఈ కోరిక నన్ను ఇప్పటి వరకు ఎవరూ కోరలేదు, నేను శైతాన్ కదా, నేను దుష్టుని కదా, నేను చెడ్డవాటిని కదా, నువ్వు నాలాగా ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే నాకు కోరిక ఉంది అని ఆ అల్లాహ్ యొక్క ప్రియమైన దాసుడు చెప్తాడు. అప్పుడు శైతాన్ అంటాడు, నువ్వు నాలాగా శైతాన్ వలె కావాలి అంటే 2 పనులు చేయి, నువ్వు నాలాగా అయిపోతావు, దుష్టుని వలె అయిపోతావు, 2 పనులు చేయని చెప్తాడు. ఆ 2 పనులు ఏమిటి అంటే, ఒకటి అబద్ధపు ఒట్టు పెట్టుకొని ఇతరులను మోసం చేసేయి, రెండవది సోమరితనంతో నమాజ్ను వదిలిపెట్టు. ఒకటి అల్లాహ్ యొక్క ఆరాధనను వదిలిపెట్టు, రెండవది మానవులను మోసం చేసేయి. ఈ 2 పనులు చేస్తే నువ్వు నాలాగా అయిపోతావు అని చెప్తే అప్పుడు ఆ అల్లాహ్ యొక్క ప్రియమైన దాసుడు చెప్తాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇప్పటి నుండి ఎప్పుడు కూడా నమాజ్ను వదిలిపెట్టను మరియు ఎవరిని కూడా మోసం చేయను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు శైతాన్ అంటాడు, నన్ను ఇప్పటి వరకు నువ్వు తప్ప ఎవ్వరూ కూడా మోసం చేయలేదు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఏ మానవుని కూడా హితబోధ చేయను అని ప్రతిజ్ఞ చేస్తాడు. చూడండి, అల్లాహ్ యొక్క ప్రియమైన దాసులు ఇలా ఉండేవారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ 2 పనులు ఒకవేళ మనం చేస్తే, అంటే నమాజ్ను వదిలిపెట్టడం మరియు ఇతరులను మోసం చేయడం, ఈ 2 మనం చేస్తే ఇక మనకు శైతాన్కు తేడా లేదు, మనము మరియు శైతాన్ ఇద్దరూ ఒకటే అయిపోతారు. అర్థమైందా? మరి అందులో మనం ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి.